మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబాద్ జిల్లాలో ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికల నగార మోగిన సందర్భంలో మానుకోట నుంచి ఎస్టీ రిజర్వేషన్ కావడంతో గతంలో 2009లో బలరాం నాయక్ గారు, 2014లో సీతారామ నాయక్ గారు, 2019లో కవిత గారు, ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఇంతకుముందు గెలిచి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన వారు. ప్రస్తుతం మళ్ళీ ఇదే ముగ్గురికి ఇక్కడ అవకాశం రావడం జరిగింది. అసలు ఈ ముగ్గురులో ఎవరికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది, అసలు వారి పరిస్థితి ఏందనేది ఇక్కడ మన దగ్గర టీపీసీ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ పిండాల రామదాస్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ప్రస్తుతం ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉందనుకుంటున్నారు? ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలు దగ్గర బాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2009లో 2014 నుంచి కేంద్ర మాజీ మంత్రివర్యులు పొరికా బల్లానాయక్ గారు ఎంపీగా గెలిచి ఈ పార్లమెంటు సెగ్మెంట్లో అనేకమైన డెవలప్మెంట్ చేసినారు. ముఖ్యంగా బడులలో కావచ్చు, అదేవిధంగా మరి వాటర్ తెచ్చే విషయంలో కావచ్చు, బ్రిడ్జిలు కట్టించే విషయంలో కావచ్చు, మహబాద్ పట్టణంలో కూడా అండర్ బ్రిడ్జ్ చేసింది కూడా కేంద్ర మంత్రిగా బల్లానాయక్ గారు ఉన్నప్పుడే. అదే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బల్లానాయక్ గారు నెక్కొండ బ్రిడ్జి కావచ్చు, కేసంద్రం బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఇవే కాకుండా కూడా మరి శాతవాహన ట్రైను కేసంద్రం ఆల్టింగ్, అదేవిధంగా ట్రైన్స్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ట్రైన్స్ను కూడా ఆల్టింగ్ ఇచ్చే విషయంలో మరి కేంద్ర మంత్రిగా తను విజయవంతం చేసినాడు. తప్పకుండా బల్లానాయక్ గారు ఇక్కడ భారీ మేరతో గెలుస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. మీరు అన్నట్టుగా బలరాం నాయక్ గారు ఇన్ని పనులు చేస్తుంటే గత 2 సార్లుగా ఓటమి పాలయ్యారు. మరి ఈసారి వస్తుందని మీరు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అయితే బలరాం నాయక్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2014లో అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉండడం వల్ల అప్పుడు స్థానిక కొద్ది గొప్ప ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా బలరాం నాయక్ గారు ఒక అవినీతి లేని నాయకుడు. ఆయన చేసినటువంటి సేవలు ఇప్పుడు పదే పదే అందరూ కూడా మరి ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2000 అంటే 23 వరకు 24 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో అప్పుడు ఉన్నటువంటి సీతారామ నాయక్ గారు ఎంపీ గారు కావచ్చు, అదేవిధంగా మరి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కవిత గారు కావచ్చు, వీళ్ళు ఎక్కడ కూడా మహబాద్ ప్రాంతాల్లో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసింది శూన్యం. కాబట్టి ప్రజలందరూ కూడా స్పష్టంగా అవగాహన ఉంది. ఎటువంటి అవగాహన అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు అప్పుడు ఈ పార్లమెంటు సెగ్మెంట్లో మరి 7 నియోజకవర్గాలుగా ఉన్నటువంటి అటు మలుక్ కావచ్చు, నర్సంపేట కావచ్చు, మహబాద్ కావచ్చు, అదేవిధంగా డోర్నకల్ కావచ్చు, ఇల్లెందు కావచ్చు, వైరా కావచ్చు, పినపాక కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈ 7 నియోజకవర్గాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి లంబాడి సామాజిక కొయ్యలు కావచ్చు, ఈ ఎక్కడ పోయి ఆడినా కూడా బలరాం నాయక్ గారు ఏంటంటే స్పష్టంగా గెలుస్తుంది. ఎందుకంటే చిన్న గ్రామీణ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న రోడ్లను కూడా తీసుకొచ్చి చేసినటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. బలరాం నాయక్ గారికి స్పష్టమైన మెజార్టీ అంటే మామూలు మెజార్టీ కాదు. ఇంతవరకు 2009లో ఈ మహబాద్ గడ్డ ఎస్టీ మరి పార్లమెంట్ సెగ్మెంట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4 సార్లు మరి బలరాం నాయక్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం జరిగింది. అది ఎంతో సంతోషకరమైన విషయము. మరి మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 39 ఏఐసిసి ప్రకటించినటువంటి 39 లిస్టులలో మరి కాంగ్రెస్ మరి పార్టీ ప్రకటించినటువంటి 39 లిస్టులలో 37వ స్థానం మరి బలరాం నాయక్ గారు రావడం అంటే ఎంత చరిస్మన్న లీడరు, ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే మరొకసారి 4వసారి మరి పార్టీ టికెట్ అవకాశం ఇస్తుందో ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఈ కారణంగా రాజకీయం మరో కొత్త కోణంలోకి వెళ్ళిందని అనుకుంటున్నారు. అసలు దీని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? దీని ప్రభావం అంటే ఏముండదండి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభావం అనేది ఏముండదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు శ్రీమతి మరి సోనియా గాంధీ గారు తుక్కగూడ మీటింగ్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాగానే 6 గ్యారంటీ పథకాలు ప్రకటిస్తామని చెప్పి ఆ తల్లి సైన్ చేసి ప్రకటించినటువంటి ప్రకారం ఆ 6 గ్యారంటీ పథకాలు కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా బాగా అందుతున్నాయి. తప్పకుండా ఆ దిశగా ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. మన పార్లమెంట్ సెగ్మెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. మాకు నమ్మకం 15 పైన సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొడదని చెప్పి నమ్మకం ఉంది. ఆ ప్రభావం అయితే మాకైతే ఏముండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మెజారిటీతోని బలరాం నాయక్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే బలరాం నాయక్ గారు 2,50,000 నుంచి 3 లక్షల వరకు మెజార్టీ వస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే మహబాద్, అదేవిధంగా ఇల్లెందు, డోర్నకల్ వచ్చేసి 52,000 మెజార్టీ తోటి కోరం కనకార గెలిచారు. అదేవిధంగా డోర్నకల్లు 56,000 మెజార్టీ తోటి మన రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇక మహబాద్ చూసుకున్నట్టయితే 53,000 పై చిరుకున్న మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మురళి నాయక్ గారు గెలవడం జరిగింది. ఈ 3 చూసుకున్నట్టయితే మరి 1,50,000 పైన ఉండడంతో
ఇక అదే కాకుండా మన పినపాక కావచ్చు, ములుగు కావచ్చు, నర్సంపేట కావచ్చు, ఈ కాన్స్టిట్యూషన్స్ కూడా మాకు 1,00,000 వరకు మెజార్టీ వస్తుందని చెప్పి నమ్మకం ఉంది. పర్టికులర్గా నాకు తెలిసైతే బలరాం నాయక్ గారు 2,50,000 నుంచి 3,00,000 వరకు మెజార్టీ వస్తుందని చెప్పి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు మానుకోట గడ్డ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే గత ప్రభుత్వం నుంచి 5 సంవత్సరాలుగా కవిత గారు ఎంపీగా ఉన్నారు. నెక్స్ట్ కూడా అదే ప్రభావం కనపడుతుందని చర్చ. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మహిబాద్ దాంట్లో నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీస్తుందని నేను అనుకోను. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి బీజేపీ పార్టీ పోటీ ఇస్తుంది కాంగ్రెస్ కానీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ప్రొఫెసర్ సీతారామయ్య గారు కూడా ఎంపీ చేయడం జరిగింది. ఆయన కూడా ఫోకస్ ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారు నాకు తెలిసి ఈ ప్రజలలో ఏమి చేయాలని చెప్పి బాగా నెగిటివ్ టాక్ ఉంది కాబట్టి తప్పకుండా బలరాం నాయక్ గారు విజయం సాధించడం పక్క. హైయెస్ట్ మెజార్టీ తోటి ఈ 20 సంవత్సరాల్లో లేనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో, మన మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 20 సంవత్సరాలు లేనటువంటి హైయెస్ట్ మెజార్టీ బలరాం నాయక్ గారికి వస్తుందని చెప్పి స్పష్టంగా నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం మనతోటి మహబూబాద్ జిల్లా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆరేంద్ర వెంకటేశ్వర్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి బరిలో ఉన్నారు, అసలు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు ముందంజలు ఉన్నారు, వారి పాలన ఎట్లుంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ముందుగా మీడియా వారికి కృతజ్ఞతలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల అభివృద్ధి చెందుతూ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంటు ఎన్నికలలో బలరాం నాయక్ గారికి మరి టికెట్ రావడం, బలరాం నాయక్ గారు పార్లమెంటు అభ్యర్థిగా మరి ప్రజలలోకి వెళ్ళి కూడా ప్రజల విశ్వాసాన్ని కోరుకుంటూ ప్రతి నియోజకవర్గంలో మరి మీటింగ్ పెడుతూ ఆ సంక్షేమ ఫలాలు రేపు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే బలరాం నాయక్ గారు ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి మీ అందరం సాయశక్తులుగా కృషి చేస్తూ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ ఏనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలే ఈ బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటానంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి నిరోధక విషయాలను పూర్తి స్థాయిలో మరి మొన్న కవిత గారిని అరెస్ట్ చేయడం ఇంకా పూర్తి స్థాయిలో దిగజారుడుతనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. పూర్తి స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసేటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో లేరు. ఇప్పుడున్నటువంటి పార్లమెంటు 17 స్థానాలలో ఖచ్చితంగా మేము 15 స్థానాలు గెలవడానికి మేము సమాయత్తమై పూర్తి స్థాయిలో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజలలో మనోభావాలకు అనుగుణంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు కూడా మాకు ఖచ్చితంగా పూర్తి మెజారిటీ చేకూరుస్తారనే ఆలోచన అనే భావంతో కూడా మేము పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇవాళ బలనాయక్ గారు కూడా పూర్తి స్థాయిలో గతంలో కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పవనాలు కూడా ఈ రాష్ట్రంలో విపరీతంగా ఉన్నాయి. ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కే తప్ప బీఆర్ఎస్కి ఎలాంటి మాకు పోటీ కాదని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నా. బీజేపీ కూడా గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ 1-2 సీట్లు తప్పితే ఇవాళ 8 సీట్లు రావచ్చు. అయినా కూడా ఈ మహబూబాద్ సెగ్మెంట్లో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి ఎలాంటి పోటీ కూడా కాంగ్రెస్కు బీజేపీ కాదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకుంటున్నాను. అందుకనే ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మరి ప్రజలకు తెలియజేసేది ఒకటే, రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి సమాయత్తమై రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి పాదయాత్రలు చేసుకుంటూ ప్రజలలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా ఒక మనోభావాలకు ఏదో ఒక మత పేరిట చేస్తున్నది తప్పితే ఇవాళ హిందూ అనే అందరూ హిందువులే, భారతదేశం హిందూ కానీ దాని యొక్క మతం పేరుతో ముందుకెళ్తున్నాడు. అది ఎంతవరకు సమంజసం కాదు. ఇది మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంగానే ఏర్పడింది. ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కే పట్టం కట్టే ఆలోచనలు ఉన్నారు.
పూర్తి స్థాయిలో మేము మెజార్టీకి గెలవబోతున్నాం, ఖచ్చితంగా గెలుతామనేది కూడా నేను డంకాపదంగా చెప్పదలుచుకున్నా. మీరు అన్నట్టుగా గత 2 సార్లు కూడా మరి బలరాం నాయక్ గారు ఓటమి చవి చూశారు. ఈసారి మీరు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? గతంలో పోల్చుకుంటే వాస్తవానికి బలరాం నాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్న సమయంలో కొన్ని మేము తప్పిదాలు, కొన్ని పొరపాట్లు మా పార్టీ పరంగా కానీ కొన్ని జరిగినాయి. దాంట్లో బేస్ చేసుకుంటే అప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత ఒక కాన్సెప్టు అభివృద్ధి చేస్తుంది, ఏదో కొంత మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పదంలో నడుతుందనే ఆకాంక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టం కట్టిరు తప్పితే దాని ఉన్న లొసుగులు ఎల్లనైనా పూర్తి స్థాయిలో మరి అవినీతి పూర్తి స్థాయిలో పేరుకపోయిన తర్వాత ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి నెలమట్టం చేసేటువంటి పరిస్థితికి ప్రజలు ఏర్పడ్డారు. ఈ వ్యత్యాసం వేరే చేసుకున్న తర్వాత ప్రజలను కూడా చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే, కాంగ్రెస్కు అధికారం వస్తేనే రేపు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో మనకు అందుతాయనే భావన ప్రజలలో పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది కనుకనే ఆ ధైర్యంతోనే మేము బలరాం నాయక్ గారు గెలుస్తారు, గతంలో ఓడిరు మరి కూడా ఓడతారనేది సంకేతాలు, అది తప్పిదమైన విషయము. ఒకసారి ప్రజలు ఏ విధంగా విశ్వాసం చూరగొన్నారో ఆ అవిశ్వాసంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో మేము ప్రజల మనోభావాలను స్వీకరిస్తున్నాం, వాళ్ళకు అనుగుణంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం తప్పితే ఎలాంటి ఆలోచనలు లేవు. మేము ఖచ్చితంగా గెలుస్తాం, పూర్తి ఎక్కువ స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో 150,000 మేరటితో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం.